For better experience, please rotate your mobile at 90 degrees. తొందరలోనే 1-2 రోజుల్లోనే డిఎస్సి కూడా పిలుస్తాం. మళ్ళీ కొత్త టీచర్లతో కొత్త కళతో స్కూల్స్ అన్ని కూడా రీఓపెన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నాకు అర్థం కాలేదు సార్. అలాంటివన్నీ వచ్చాయి. ఇంకో పక్కన మీరు చూస్తే డిఎస్సి మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి పెడతానని మొదటి సంతకం పెట్టాను. రేపు జూన్ లోపల డిఎస్సి పరీక్షలు ఈ నెలలోనే ప్రారంభించి జూన్ లోపల ఉద్యోగాలు ఇచ్చి తిరిగి స్కూళ్ళన్నీ రీఓపెన్ చేసే లోపల కొత్త టీచర్లందరినీ పోస్ట్ చేసే బాధ్యత. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. అయితే ఈరోజు చర్చించుకోబోయే విషయాలు ఏంటంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన గురించి మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం. ఇంకా ప్రస్తుత డిఎస్సి విషయంలో అభ్యర్థులు రాబోయే 2 నెలల్లో ఏం జరగబోతుంది, తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, అసలు వాస్తవ పరిస్థితుల గురించి కూడా మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. సూటిగా వేస్ట్ మ్యాటర్ ఏమీ మాట్లాడకుండా డిఎస్సి అభ్యర్థులకు ఏ సమాచారం కావాలో వాటిని సగటు డిఎస్సి అభ్యర్థికి పూర్తిగా అర్థమయ్యేలా అందించే ప్రయత్నం డిఎస్సి ప్రిపరేషన్ 2025 ఛానల్ చేస్తుంది. కాబట్టి మన ఛానల్కు ఎవరైనా కొత్తగా వచ్చి ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు ఇంకా 2 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, మన ఛానల్ ద్వారా డిఎస్సి అభ్యర్థులకు డిఎస్సికి సంబంధించినటువంటి కంటెంట్ మరియు అన్ని మెథడ్స్, షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే అన్ని మెథడ్స్ మరియు సోషల్ కంటెంటు, ఇంకా సైకాలజీ, విద్యా దృక్పథాలు ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది. ఇప్పుడు సైన్స్ కంటెంట్ కూడా 2-3 రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నాం. మొత్తం ఒక సబ్జెక్టు 20 పేజీలు 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ. ఒక్కో సబ్జెక్టు 20 రూపాయల నుంచి 30 రూపాయలు మాత్రమే ఉంటుంది. అతి తక్కువ పేజీలలో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ చేయవచ్చు. పూర్తి వివరాల కోసం ఛానల్లోని వీడియోస్ అన్నీ చూడండి ఒకసారి. ఇంకా మన ఛానల్ ద్వారా ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా రివిజన్ క్లాసులు తొందరలో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. ఇవి మీ టైంను వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ, భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా రూపొందించబడతాయి. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు వారి రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోను వీలైనంత ఫాస్ట్గా ముగిస్తాను, ఎందుకంటే చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి వీలైనంత తొందరగా ముగించాలని ప్రయత్నిస్తాను. నిన్న చంద్రబాబు నాయుడు గారు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రజాసేవలో మాట్లాడుతూ ఈ నెలలో నోటిఫికేషన్ డిఎస్సి ప్రక్రియ ప్రారంభించి జూన్లో పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేసరికి కొత్త టీచర్లతో పాఠశాలలు కలకలాడతాయి అనే విధంగా మాట్లాడారు. అదే మాటని మొన్న కూడా చెప్పారు. అయితే మొన్న 2-3 రోజుల్లోనే స్టార్ట్ చేస్తాం అని వివరించారు. ఈరోజు మాత్రం నెల రోజుల్లో అని చెప్పారు. అయితే మనం ఈ విషయాన్ని కొంచెం విశాల దృష్టితో గమనిస్తే, ఏ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వ పెద్దలు కానీ, నాయకులు కానీ వాళ్ళ పరిపాలన, వాళ్ళ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల మద్దతును పెంచుకుంటూ వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడానికి, వాళ్ళ ప్రభుత్వాన్ని కానీ ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి ఆ ఉద్దేశంతోనే రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. దీనికోసమే నాయకులు సభలు, సమావేశాలు ఇలా ఎక్కడ చూసినా కూడా వాళ్ళ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేస్తూ ఉంది, ఏం చేయబోతుంది అనే విషయాల గురించి ప్రజలకు వివరిస్తూనే ఉంటారు. కాబట్టి ఇక్కడ రాజకీయ ఎజెండాతో వాళ్ళు ముందుకు పోవడం మనకు కనిపిస్తుంది. ఇది తప్పని మనం అనుకోకూడదు. అందుకే మన చంద్రబాబు గారు కార్యకర్తల సమావేశంలోనూ నిన్న సామాన్య ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అనేక ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాల గురించి వివరించారు. అందులో భాగంగానే డిఎస్సి గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. కానీ ప్రభుత్వ పెద్దలందరూ, నాయకులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాల గురించి ఒక క్లారిటీతో ఎక్కడ చూసినా ఒకే విధంగా మాట్లాడడం మనం గమనిస్తాం. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ చెప్పుకుంటూ వస్తారు. కానీ ఒక డిఎస్సి విషయంలో మాత్రం లోకేష్ గారు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, అటు అసెంబ్లీ సమావేశాల్లో, తర్వాత బహిరంగ సమావేశాల్లో కానీ, కార్యకర్తల సమావేశంలో కానీ ఎక్కడ చూసినా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా డిఎస్సి గురించి మాట్లాడుతూ ఉన్నారు. 60 రోజుల్లో డిఎస్సి అయిపోతుంది, డిసెంబర్ లోపల డిఎస్సి అయిపోతుంది, మార్చి లోపల డిఎస్సి అయిపోతుంది, ఇప్పుడు ఏప్రిల్లో డిఎస్సి అంటున్నారు, జూన్ లోపల భర్తీ అంటున్నారు. ఇన్ని ప్రకటనలు చేసి, ఇన్ని మాటలు మాట్లాడి, ఇలా మాటలు మారుస్తూ ఉండటం వల్ల అభ్యర్థి ఇప్పటికీ డిఎస్సి విషయంలో ఏది నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. నిజానికి ఇలాంటి పరిస్థితులకు దారితీసిన ఇంకా ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం.
నేను గత వీడియోలో చెప్తూ వస్తున్నట్టుగానే ప్రభుత్వానికి రెండు దారులు ఉన్నాయి. ఒకటి, మాట ఇచ్చినట్టుగా మొదటి సంతకాన్ని మొదటి సంవత్సరం లోపల అమలు చేయాలి అనే ఉద్దేశంతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం. అలా కాకపోతే సంవత్సరం గడిచినా కూడా మొదటి సంతకానికి అతిగతి లేదు అనే అపవాదిని మూటగట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్లాన్ ఏ అమలు చేసి తీరాలి. ఈ ప్లాన్ ఏ గనక అమలైతే ఖచ్చితంగా ఏప్రిల్లోనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం 100% ఉంటుంది. అయితే అన్నీ సజావుగా జరుగుతాయా అంటే ఖచ్చితంగా జరగవు. 2018 డిఎస్సిలో నష్టపోయిన అభ్యర్థులు కోర్టుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయకుండా నోటిఫికేషన్ జారీ చేస్తే కనుక ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుని నోటిఫికేషన్ని రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, మేము నోటిఫికేషన్ ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నాం, కానీ కోర్టు కేసుల వల్ల అది వాయిదా పడింది, జాప్యం జరిగింది, ఆలస్యమైంది అనేటువంటి వివరణ ఇస్తుంది. అప్పుడు ఖచ్చితంగా నష్టపోయేది మాత్రం కేవలం డిఎస్సి అభ్యర్థులు మాత్రమే. పోనీ వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పరిష్కారానికి ప్రయత్నిస్తే అప్పుడు ప్రకటించిన పోస్టులో దాదాపు కొన్ని వందల సంఖ్యలో పోస్టులు తగ్గే అవకాశం ఉంది అని సమాచారం. అయితే నిజానికి ప్రభుత్వం ఆ రకంగా ఆ సమస్యను పరిష్కరించే ఉద్దేశం ఉందా లేదా అనేది మనకు తెలియదు. ప్రభుత్వానికి నిజంగా అలాంటి ఉద్దేశం ఉందా లేదా అనేది మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారో, పోస్టులు తగ్గించకుండా ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవచ్చో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ పరిష్కరిస్తే పోస్టులు తగ్గితే అప్పుడు పరిస్థితి ఏంటి? అసలే తీవ్ర పోటీ ఉన్న సమయంలో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. ఇది అసలు మెగా డిఎస్సీనే కాదు అనేటువంటి అభిప్రాయంలో ఉన్నటువంటి డిఎస్సీ అభ్యర్థులకు పోస్టులు తగ్గడం అనేది ఒక గొడ్డలు పెట్టి వంటిది. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించబడ్డ టీచర్ల బదిలీల చట్టం ప్రకారం విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు బదిలీల ప్రక్రియ పూర్తి కావాలి. ఈ చట్టం ప్రకారం విద్యా సంవత్సరం అంటే జూన్ 1 నుంచి మే 31 వరకు అని అర్థం. అంటే మే 31 లోపల బదిలీల ప్రక్రియ పూర్తి కావాలి. దానికోసం ఇప్పటికే నమోదు చేసినటువంటి టీచర్ల సీనియర్ జాబితా తప్పులు తడకగా ఉంది అని అంటున్నారు. కాబట్టి దాన్ని పూర్తి పారదర్శకంగా టీచర్ల సీనియారిటీ జాబితాను ఎటువంటి రిమార్క్స్ లేకుండా మళ్ళీ అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది తుది దశకు చేరుకుంది. ఈ బదిలీల ప్రక్రియ పూర్తి కాకపోతే ఎక్కడ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయనే విషయం క్లారిటీ ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందో, ఏం చేస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి. కానీ ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్టుగా 16,347 పోస్టులని దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. నిజంగా ప్రభుత్వం పోస్టుల వివరాలను, ఎక్కడ ఏ జిల్లాలో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేటువంటి వివరాలను తెలుసుకోవాలనుకుంటే అప్పుడు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయదలిచినటువంటి పాఠశాలల్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు పోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మనం ఒక సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక మండలంలో దాదాపు 50 పాఠశాలలు ఉన్నాయనుకుంటే ఆ పాఠశాలల్ని ఏవి మోడల్ స్కూల్స్గా, ఏవి బేసిక్ స్కూల్స్గా, ఏవి ఫౌండేషన్ స్కూల్స్గా, ఏవి ఉన్నత పాఠశాలలుగా వర్గీకరించాలి అనేది ప్రభుత్వం డిసైడ్ అవ్వాలి. వాటికి తగ్గట్టుగా పోస్టులను కేటాయించాలి. దానికి అనుగుణంగా టీచర్ల బదిలీలు చేపట్టాలి. ఇదంతా పూర్తయిన తర్వాత అప్పుడు ఏ స్కూల్లో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేటువంటి పక్కా సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. దీనికి కూడా నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. లేదు, ఈ ప్రాసెస్ అంతా అవసరం లేదు, అంచనాల లెక్కల ప్రకారం ఖాళీల వివరాలు సేకరించి వాటి ప్రకారంగానే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇదంతా అంత సమంజసమైనటువంటి పద్ధతి కాదు అని నా అభిప్రాయం. ఇంకా నోటిఫికేషన్ జారీ చేయడానికి ఉన్నటువంటి ప్రధానమైన అడ్డంకి ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆర్డినెన్స్. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. కేంద్ర ఎస్సీ కమిషన్కు మన ప్రభుత్వం పంపించినటువంటి తీర్మానాన్ని అది క్షుణ్ణంగా తనిఖీ చేసి క్లియరెన్స్ ఇవ్వడానికి దాదాపు 60 నుంచి 90 రోజులు పట్టే అవకాశం ఉంది అని గత వీడియోలోనే నేను చెప్పాను. కానీ దానికి కాలపరిమితి లేదు కాబట్టి తొందరగా వచ్చే అవకాశం కూడా ఉంది. అసలైన ఆర్డినెన్స్ కూడా తీసుకురాలేదు. దీనికి సంబంధించి సమయం పడుతుంది. అయినా కూడా ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం లేకపోలేదు. అయితే ఇన్ని సమస్యల మధ్య, అసంబద్ధమైన నిర్ణయాల మధ్య ఈ డిఎస్సిని ప్రతిష్టాత్మకంగా భావించి నోటిఫికేషన్ విడుదల చేయడం మాత్రమే ధ్యేయంగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం లేదు. పూర్తి పారదర్శకంగా ఎవరికీ నష్టం జరగకుండా నియామక ప్రక్రియ పూర్తి చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎన్నిసార్లు ప్రభుత్వం మాట మార్చి డిఎస్సి విషయాల గురించి అనేక హామీలను గుప్పించినా కూడా అభ్యర్థులు ఇంత మౌనంగా ఉండడానికి కారణం కూడా ఇదే. ఆలస్యమైనా పర్వాలేదు, ఎటువంటి అవకతవకలకు చోటు లేని డిఎస్సి నిర్వహించాలి అని. ఈ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏ రకంగా ఉన్నా కూడా కనీసం అభ్యర్థులు గందరగోళానికి గురి కాకుండా ఒక నమ్మదగిన రోడ్ మ్యాప్ను లేదా షెడ్యూల్ను అభ్యర్థుల ముందు ఉంచి ప్రభుత్వం ఆ రకంగా ముందడుగు వేసి ఉంటే చాలా బాగుండేదని విమర్శకుల అభిప్రాయం. ఇదే విషయంలో ప్రజాశక్తి ప్రతినిధితో పీడీఎఫ్ మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిఎస్సి ద్వారా 16,340 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తొలి సంతకం చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుని ఈ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలి, అభ్యర్థులకి డిఎస్సి రోడ్ మ్యాప్ను ప్రకటించాలి అని తెలియజేశారు. ఇదొక రకంగా ఉంటే ప్లాన్ బి ఏంటి అంటే ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించి డిఎస్సి ఆలస్యానికి గల కారణాలను వివరించి సమయం పడుతుంది అనే ఆలోచన ఉంటే ఆ సమయం లోపల టెట్ నిర్వహించడం ప్లాన్ బి. దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు 2-3 నెలల సమయం దొరుకుతుంది. ఈ సమయంలో న్యాయ వివాదాలను పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా టీచర్ల బదిలీల చట్టం అమలు చేసి ఖాళీలను లెక్కగట్టడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల అసలైన ఖాళీలు తెలిసే అవకాశం ఉంది. ఇంకా కొత్తగా
డిఎడ్ బిఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారు కూడా టెట్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే కోర్సు పూర్తి చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా డిఎస్సి బదులు మాకు టెట్ కావాలి అనేటువంటి వినతుల్ని సమర్పిస్తున్నటువంటి సందర్భాలను మనం ఈ మధ్య చూస్తున్నాం. ఇంకా వయోపరిమితిని పెంచడానికి, దానివల్ల కొత్తగా అభ్యర్థుల్లో పోటీలో నిలబడడానికి అన్ని రకాలుగా టెట్ అనేది ఖచ్చితంగా అవసరం. అయితే ప్రభుత్వం అడుగులు ఎటువైపు ఉన్నాయి, ఏం చేయడానికి ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తుంది, ఈ విషయం పట్ల మీకేమనిపిస్తుంది అనే విషయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా కొన్ని విషయాలు రూమర్స్ ఉన్నాయి, వాటన్నిటిని గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. అయితే మొత్తానికి మీరు ఒకవేళ డిఎస్సి అయితే డిఎస్సి గురించి, టెట్ అయితే టెట్ గురించి ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టండి. ఇంకా మంత్రి కొల్లు రవీంద్ర గారిని డిఎస్సి గురించి డిఎస్సి అభ్యర్థులు సంప్రదిస్తే టెట్ నిర్వహిస్తాం, ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టండి అనే విధంగా ఆయన మాట్లాడారు. అయితే కంటెంట్కు సంబంధించిన క్లాస్ వివరాలు, షెడ్యూల్ మొత్తం వివరాలన్నీ ఈరోజు లేదా రేపు తొందరలో ప్రకటిస్తాను. ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఈరోజు విషయం. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.